ఇక మూడో విడతలను కాంగ్రెస్ అరాచకానికి పాల్పడింది. అధికార మదంతో కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ దౌర్జన్యానికి తెగబడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూసి అసహనంతో రెచ్చిపోయారు. పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ప్రజా వ్యతిరేకత ఉప్పెనలా ముంచుకొస్తుంటే అధికార కాంగ్రెస్లో అసహనం పెరిగిపోతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పల్లెపల్లెన ఎగిసిపడుతున్న గులాల్ కాంగ్రెస్కు కంటగింపుగా మారింది. ప్రజల చీత్కారంతో ఓటమి భయంతో హస్తం పార్టీ నైరాశ్యంలో మునిగిపోయింది. అధికార పార్టీ నేతలు డబ్బులు పంచుతూ దొరికిపోవడం, అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్లు ఎందుకు వేశారని ప్రశ్నిస్తే భరించలేని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై కర్రలతో దాడులకు పాల్పడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నిలదీస్తే రక్తం కళ్లజూశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిశాయి. వికారాబాద్ జిల్లా మాతారంలో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్పై కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తించడం ఉద్రిక్తతకు దారితీసింది. గొడవ పెరిగి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాములుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. బీఆర్ఎస్ అభ్యర్థికి గాయాలు కావడంతో పరిగి దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న రాములను పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరామర్శించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ బలపరిచిన గంగుల మంగ గెలిచినట్టు అధికారులు ప్రకటించగా రీకౌంటింగ్ చేయాలంటూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి జక్కుల మమత పట్టుబట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. బీజేపీ నేతలు కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు.